సీఎం రేవంత్ రెడ్డి పాలన తీరు పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా ఉందని మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంపై స్పందించిన ఆయన ఉద్ధర మాటలు, చిల్లర చేష్టలు తప్ప ప్రజలకు సాంత్వన చేకూర్చే ఒక్క విషయాన్ని చెప్పలేదని విమర్శించారు. కొత్త జిల్లాలు కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ప్రజా ఉద్యమాలకు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వహిస్తుందని తేల్చి చెప్పారు. నేతన్నలను ఆదుకోవాలని, వారికి తిరిగి ఆర్డర్లు ఇవ్వాలని కోరారు. నేతన్నల ఉపాధిపై రాజకీయం చేయొద్దని హితవు పలికారు. మే 13న జరిగే లోక్సభ ఎన్నికల్లో అబద్ధాల కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని కేటీఆర్ హెచ్చరించారు. ఈ ముఖ్యమంత్రి వైఖరి గత 4.5 నెలలుగా ఒక్క మాటలో చెప్పాలంటే చిల్లర మాటలు, ఉద్దర పనులు, అది తప్ప చేసిందేమీ లేదు. ఇవాళ నిజంగా రాష్ట్రం పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఒక పిచ్చోడి చేతిలో రాయి పెట్టినట్టుగా ఇవాళ నాకైతే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు ఏం చేస్తే దానికి నేను ఉల్టా చేయాలి అనే ఒకే ఒక్క ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రాన్ని నడిపిస్తున్న విధానం కనబడతాం. ముఖ్యంగా కొత్త జిల్లాలు ఏవైతే కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పాటు చేసిందో ఈ రాష్ట్రంలో 10 జిల్లాలు ఉన్న తెలంగాణను 33 జిల్లాలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా 23 కొత్త జిల్లాలు, అందులో కొన్ని మహానుభావుల పేరిట పెట్టిన జిల్లాలు. రేవంత్ రెడ్డి గారి నుంచి ఆశించింది ఏంటంటే మేము రాజన్న సిరిసిల్ల జిల్లాను కొనసాగిస్తాం, కొత్త జిల్లాలను ఇట్లే కొనసాగిస్తాం, అధికార వికేంద్రీకరణ వల్ల, పరిపాలనను వికేంద్రీకరించడం వల్ల ప్రజలకు అధికారులు చేరువైనారు, సంక్షేమ ఫలాలు మంచిగా అందుతున్నాయి, కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా ఇక్కడే కొలువు ఉండడం వల్ల, చిన్న జిల్లాలు కావడం వల్ల ప్రజలకు లాభం జరిగింది, నా తప్పు నేను తెలుసుకున్నాను, నాకు బుద్ధి వచ్చింది, చెంపలేసుకుంటున్న జిల్లాలను కొనసాగిస్తున్నా అని చెప్తాడేమో అనుకున్నాను. కానీ ఈ ముఖ్యమంత్రి వైఖరి ఎట్లా ఉందంటే కేసీఆర్ ఏం చేస్తే దానికి ఉల్టా చేయాలి. కేసీఆర్ గారు 3,000 కోట్ల రూపాయల బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చినారు. ఇక్కడి బతుకు నిలబెట్టినారు. సిరిసిల్ల నేతన్నల బతుకు నిలబెట్టిండు. నెలకు 15-20 వేల రూపాయలు సంపాదించుకునే విధంగా, గౌరవప్రదంగా జీవించే విధంగా సిరిసిల్ల నేతన్నలకు ఒక గౌరవాన్ని ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం.